హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 9 ఆఫీస్ సబార్డినేట్స్ సంబంధించిన 50 MCQs అనేవి డిస్కస్ చేసుకుందామండి. సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. అకార్డింగ్ టు 2011 సెన్సెక్స్, వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ బైఫర్కేషన్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొత్తం జనాభా ఎంత అని అడుగుతున్నారు. సో మనకి టోటల్ సెన్సెక్స్ 2011 ప్రకారం పోస్ట్ బైఫర్కేషన్ అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత పాపులేషన్ ఎంత అని అడుగుతున్నారు. మరి ఆప్షన్ చూసుకుంటే మనకి 4.95 crores, 4.23 crores, 4.11 crores, 5.26 crores. మనకి ఎంత జనాభా ఉండింది ఆఫ్టర్ బైఫర్కేషన్ అంటే 4.9 crores ఉన్నిందండి. ఎంత ఉన్నింది అంటే మనకి 4.95 కోట్లు జనాభా అనేది ఉన్నింది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. పోస్ట్ బైఫర్కేషన్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రిసైడ్స్ ఇన్ రూరల్ ఏరియాస్? విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నది అని అడుగుతున్నారండి. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి 66.33%, 69.12%, 72.14% అండ్ 70.53% అండి. తెలుగులో చూసుకుంటే మనకి 66.33%, 69.12%, 72.14% మరియు 70.53% అండి. ఎంతమంది జనాభా మనకి గ్రామాల్లో నివసించేవారు పోస్ట్ బైఫర్కేషన్ అంటే విభజన తర్వాత అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఎంత శాతం ఉన్నింది అంటే మనకి 70%, 53% జనాభా అనేది మనకి గ్రామాల్లోనే నివసించేవాళ్ళు. సో మరి నెక్స్ట్ చూద్దాము. Which of the following sectors is developing under the Make in India initiative in ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద అభివృద్ధి చెందుతున్న రంగాలు ఏవి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ చూసుకుంటే మనకి టూరిజం సెక్టర్, ఫిషర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మరియు అగ్రికల్చర్ సెక్టర్, పర్యాటక రంగం, చేపల పెంపకం, తయారీ రంగం మరియు వ్యవసాయ రంగం అండి. ఆంధ్రప్రదేశ్లో మనకి మేక్ ఇన్ ఇండియా భాగంలో ఏపీలో ఏది డెవలప్ చేస్తున్నారు, ఏ సెక్టార్ అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండి. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కిందికి మనకి నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఆటోమొబైల్ హబ్గా ఉండింది తిరుపతి. సో అక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటోమొబైల్ కంపెనీస్ అనేవి రావడము, డెవలప్ చేయడం అలా మనకి ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మనకి విశాఖపట్నం, సో మనకి మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే మనకి విశాఖపట్నం మరియు కాకినాడ ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే మనకి ఇంకొకటి వచ్చేసి అది కూడా మనకి విశాఖపట్నం నుంచి చెన్నై వరకు అది కూడా మనకి ఇండస్ట్రియల్ కారిడార్గా రావడం జరిగిందండి. సో అది కూడా కాకినాడ, విశాఖపట్నం మరియు చెన్నై అండి. ఇది కూడా మనకి ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ మనకి భాగమే. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది మేక్ ఇన్ ఇండియాలో వన్ ఆఫ్ ద పార్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ ఆంధ్రప్రదేశ్ నాట్ హోల్డ్ ద ఫస్ట్ ప్లేస్? ఆంధ్రప్రదేశ్ ఈ కింది దానిలో ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో లేనిది ఏది అని అడుగుతున్నారు. సో మనకి ఫస్ట్ ప్లేస్లో లేని ప్రోడక్ట్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. రెడ్ శాండిల్వుడ్ అంటే మనకి ఎర్ర చందనం అని చెప్పుకోవచ్చు. యురేనియం కూడా మనకి వన్ టైప్ ఆఫ్ మినరల్ అండి. సోర్గం అంటే మనకి జొన్న, ఫిష్ అండ్ ప్రాన్స్. సో మనకి ఇచ్చిన 4 ప్రోడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ అనేది ఏపీలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేయరు, అది మనకి ఏపీలో ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో లేదు అని అడుగుతున్నారు. సో అదేంటో చూద్దాము. మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నట్టే రెడ్ శాండిల్వుడ్ అనేది మనకి శేషాచలం అడవిలో దొరుకుతుంది. వన్ ఆఫ్ ద రేరెస్ట్ వుడ్ అని కూడా చెప్పుకోవచ్చండి. సో అది మనకి ఏపీ శేషాచలం. మళ్ళా నల్లమల్లలో కూడా మనకి కొంచెం దొరకడం అనేది జరుగుతుందండి. ఈ 2 ప్లేసెస్లోనే మనకి ఆ ఎర్రచందనం అనేది దొరుకుతుంది. యురేనియం అనేది వన్ ఆఫ్ ద రేరెస్ట్ మినరల్స్ అండి. యురేనియం అనేది దాని నిలువలు ఏపీలో మాత్రమే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి ఏపీలో అంటే తుమ్మలపల్లిలో ఉన్నాయండి యురేనియం నిలువలు అనేవి.
వడ్లపల్లెలో మనకి యురేనియం నిల్వలు అనేవి ఉన్నాయండి. సో మనకి ఇది కడప జిల్లాలో ఉంది ఈ యురేనియం నిల్వలు. సో మనకి వరల్డ్లోనే లార్జెస్ట్ యురేనియం ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి ఏపీ అనే చెప్పుకోవచ్చండి. సో ఈ రెండు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి మనకి. మరియు జొన్న అనేది మనకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో మనకి రైస్ అనేది ఎక్కువగా పండిస్తారండి. జొన్న పంట అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి జొన్న అనేది ఎక్కువగా పండించే రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో జొన్న పంట అనేది ఎక్కువగా పండిస్తారు. సో మనకి మహారాష్ట్రలో జొన్న పంట అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో మరి ఫిష్ అండ్ ప్రాన్స్ కూడా మనకి ఎక్కువగా ఏపీలోనే ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మనకి ఫస్ట్ ప్లేస్లో రావడం జరుగుతుంది. సో మనకి ఏది అంటే ఆప్షన్ నెంబర్. సో మనకి ఫిష్ అండ్ ప్రాన్స్ కూడా మనకి ఫస్ట్ ప్లేస్లోనే వస్తుందండి. సో మనకి ఎర్రచందనం ఫస్ట్ ప్లేస్లోనే వస్తుంది. ఏపీలోని రేరెస్ట్ మెటీరియల్స్లో మనకి మినరల్స్లో ఇది ఫస్ట్ ప్లేస్లోనే వస్తుంది. జొన్న ఒకటే మనకి మహారాష్ట్రలో దొరుకుతుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ statements regarding Tungabhadra river is correct? The Tungabhadra river originated in Varahagiri hills of Karnataka. The Tungabhadra river flows through the states of Karnataka, Andhra Pradesh and Telangana. Hampi in Karnataka and Mantralaya and the town of Kurnool in Andhra Pradesh are situated on the river banks of Tungabhadra river. The Tungabhadra merges with Krishna river at the Sangameshwaram in Kurnool. So manaki ikkada em adigarante given the ఇచ్చిన స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది కనుక్కోమని అడుగుతున్నారు. సో మరి తెలుగులో కూడా చూద్దామండి. తుంగభద్ర నది గురించి సరైనది ఏది అని అడుగుతున్నారు. తుంగభద్ర నది కర్ణాటకలోని వారాహగిరి పర్వతంలో పుట్టినది. తుంగభద్ర నది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. కర్ణాటకలోని హంపి మరియు ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయం, కర్నూలు పట్టణం తుంగభద్రకి ఒడ్డున కలదు. తుంగభద్ర కర్నూలులోని సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది అని అడుగుతున్నారు. సో మనకి పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా తుంగభద్ర నది గురించే అండి. అసలు ఫస్ట్ బేసిక్గా చెప్పుకోవాలి అంటే ఈ తుంగభద్ర అనేది ఏంటి అంటే భద్ర ఈ రెండు మనకి 2 డిఫరెంట్ రివర్స్ అండి. ఈ రెండు డిఫరెంట్ రివర్స్ ఈ వారాహగిరి అనే పర్వతం దగ్గర గంగామూల అనే ప్లేస్లో ఈ రెండు కలిసి మెర్జ్ అయ్యి మనకి తుంగభద్ర నదిగా కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ఫ్లో అవుతాయండి. సో పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కరెక్టే కాబట్టి ఆప్షన్ నెంబర్ డి అండి. ఆల్ అబోవ్ అండి. ఆల్ ది అబోవ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అల్ట్రా డీప్ కృష్ణపట్నం పోర్ట్ లొకేటెడ్? అత్యాధునిక అతి లోతైన కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో కలదు అని అడుగుతున్నారండి. సో మనకి ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ నెంబర్ 1 విశాఖపట్నం, ఆప్షన్ నెంబర్ 2 తిరుపతి, ఆప్షన్ నెంబర్ 3 నెల్లూరు, ఆప్షన్ నెంబర్ 4 చూసుకుంటే మనకి శ్రీకాకుళం అండి. ఈ కృష్ణపట్నం పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే నెల్లూరు జిల్లాలో ఉందండి. నెల్లూరు జిల్లాలో మనకి ఈ కృష్ణపట్నం పోర్ట్ అనేది లొకేట్. మనకి ప్రెసెంట్ ఈ కృష్ణపట్నం పోర్ట్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అంటే అదానీ గ్రూప్స్ వాళ్ళు. సో మనకి అదానీ గ్రూప్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారండి ఈ కృష్ణపట్నం పోర్ట్ని. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేస్తే ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ అండ్ ఆన్ విచ్ రివర్ ఈజ్ ది పోలవరం ప్రాజెక్ట్ లొకేటెడ్? పోలవరం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఏ నదిపై కలదు అని అడుగుతున్నారండి. సో మరి ఆప్షన్స్ చూసుకుంటే పోలవరం డిస్ట్రిక్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు డిస్ట్రిక్ట్ గోదావరి, పోలవరం డిస్ట్రిక్ట్ కృష్ణా రివర్. మనకి ఏలూరు డిస్ట్రిక్ట్లోని గోదావరి నదిపై ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తూ ఉన్నారండి. మనకి మొదటిగా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనే ఐడియాని తీసుకొచ్చింది ఎవరు అంటే టంగుటూరి అంజయ్య గారు ఈ ఐడియాని తీసుకొచ్చి ఆయన శంకుస్థాపన చేశారు. కానీ మనకి పనులు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అంటే 2004లో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు
సో మనకి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దీనికి శంకుస్థాపన మళ్ళీ చేయడం జరిగిందండి 2004లో. దీనికి మనకి అప్పట్లోనే 8,647 కోట్లు అని బడ్జెట్ని విధించడం జరిగిందండి. సో మనకి రైట్ కెనాల్ అలాగే లెఫ్ట్ కెనాల్ ఈ రెండు మనకి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే పూర్తి అవ్వడం జరిగిందండి. దాదాపు 1000 నుంచి 1300 కోట్ల వ్యయంతో లెఫ్ట్ కెనాల్ మరియు రైట్ కెనాల్ని నిర్మించడం అనేది జరిగిందండి. దాని తర్వాత ఆయన మరణం తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మళ్ళా ఆ పనులు అనేవి స్లో డౌన్ అయిపోవడం జరిగింది. సో ఇది మనకి ఏలూరు జిల్లాలోని గోదావరి నదిపై కడుతూ ఉన్నారండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. మనకి అక్కడ వెరీ లార్జ్ స్కేల్ ఆఫ్ కాపర్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయండి. ఉన్నాయి ఇక్కడ. సో మనకి సత్యసాయిలో కూడా మనకి నాట్ వెరీ పాపులర్ బట్ సమ్ సార్ట్ ఆఫ్ కాపర్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయండి. కాపర్ డిపాజిట్స్ ఈ పెంటలో కూడా మనకి కాపర్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. ఎస్. సో మనకి అరకులో మనకి బుటెక్స్ శుద్ధ డిపాజిట్స్ మనకి ఉన్నాయి కానీ కాపర్ డిపాజిట్స్ అనేవి లేవు. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. అల్లూరి డిస్టిక్ అరకు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. వేర్ ఈస్ ది ఓన్లీ సిగరెట్ ఫ్యాక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లొకేటెడ్? ఏకైక సిగరెట్ కర్మాగారం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి. సో దుగ్గిరాల, అనకాపల్లి, బైకోవోలు, నంద్యాల డిస్టిక్ అండి. ఎక్కడ ఉంది మనకి సిగరెట్ ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మనకి సిగరెట్ ఫ్యాక్టరీ అనేది ఎక్కడ ఉంది అంటే బైకోవోలులో ఉందండి. వన్ అండ్ ఓన్లీ సిగరెట్ ఫ్యాక్టరీ బైకోవోలులో ఉంది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. In which year does the highest volume of agriculture cultivation take place in state of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక వ్యవసాయ సాగు ఏ సీజన్లో జరుగుతుంది అని అడుగుతున్నారు. ఖరీఫ్, రబీ, జైద్ మరియు పైవేవి కావు. ఎక్కడ మనకి ఎక్కువ ఈ క్రాప్స్ ప్రొడక్షన్ కల్టివేషన్ అంతా ఎప్పుడు జరుగుతుందంటే ఖరీఫ్ సీజన్లో స్టార్ట్ అవుతుందండి. ఈ ఖరీఫ్ సీజన్ మనకు జూన్ నుంచి అక్టోబర్ వరకు లాంగ్ స్ట్రెచ్లో ఉంటుంది, జూన్ టు అక్టోబర్. సో మనకి రబీ సీజన్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అంటే అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుందండి ఈ రబీ సీజన్. ఈ జైడ్ సీజన్ అనేది ఎప్పటి నుంచి ఉంటుందంటే మార్చ్ నుంచి జూన్ వరకు ఉంటుంది. సో ఇది ఎక్కువగా మనకి రైస్ కానీ ప్యాడీ కానీ ఇలాంటి మేజర్ క్రాప్స్ అన్నీ మనకి ఈ టైం పీరియడ్లోనే మనకి కల్టివేషన్కి వస్తాయండి. ఎప్పటి నుంచి అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు కల్టివేట్ చేసుకోవడానికి మనకి వన్ ఆఫ్ ద గుడ్ టైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. విచ్ లిటరేచర్ వర్క్ వాజ్ ఆథర్డ్ బై తిమ్మక్క, ద ఫస్ట్ ఫీమేల్ పోయెట్ ఇన్ తెలుగు, ది వైఫ్ ఆఫ్ తాళ్లపాక అన్నమాచార్య? తాళ్లపాక అన్నమాచార్య భార్య అయిన తిమ్మక్క తెలుగులో మొట్టమొదటి కవిత్రేయి రచించిన గ్రంథం ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసుకుంటే మనకి సుభద్ర కళ్యాణం, వరదాంబిక పరిణయం, మధుర విజయం, తిమ్మక్క రామాయణం. సో మనకి తిమ్మక్క అనే ఈమె మనకు లిటరేచర్లోనే ఫస్ట్ పోయేట్ అండి, ఫీమేల్ పోయేటు. ఈమె మనకు తెలుగులో రాసిన ఫస్ట్ లిటరేచర్ ఏది అంటే సుభద్ర కళ్యాణం అండి. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఫారెన్ ట్రావెలర్ విజిటెడ్ ది విజయనగర ఎంపైర్ అకంపైన్డ్ బై హిజ్ వైఫ్? విజయనగర సామ్రాజ్యానికి సతీ సమేతంగా సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు అని అడుగుతున్నారు. అయన్ బటూటా, అబ్దుల్ రజాక్, నికోలో డి కంటి, డిమాంగో పేస్.
ఎవరు మనకి సతీ సమేతంగా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మనకి విజయనగర సామ్రాజ్యంలో విజయనగర రాజులు పరిపాలిస్తున్నప్పుడు వచ్చారు అని అడుగుతున్నారు. సో ఎవరు వచ్చారు, స్పెసిఫిక్గా ఏ పీరియడ్లో వచ్చారు అంటే 1420, ఎప్పుడు అంటే 1420 CEలో మనకి అప్పుడు ఎవరు కింగ్గా ఉండినారు అంటే దేవరాయ టూ పరిపాలిస్తున్నప్పుడు నికోలో డి కంటి తన వైఫ్ ఇద్దరు విజయనగర సామ్రాజ్యానికి రావడం జరిగిందండి. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ద క్యాపిటల్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్? అమరావతి, కోటిలింగాల, ప్రతిస్థానాపురం మరియు గుల్బర్గా. సో మనకి ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది శాతవాహనుల రాజధాని కాదు అని అడుగుతున్నారు. సో మనకి అమరావతి అనేది శాతవాహనుల రాజధాని. మరియు ధాన్య కటకం లేదా ధరణి కోట అని కూడా పిలిచేవారండి అమరావతిని. సో మనం దాన్ని ధాన్య కటకం లేదా ధరణి కోట అని పిలిచేవారండి. కోటిలింగాల అనేది కూడా మనకి శాతవాహనుల రాజధానిలో ఒక రాజధాని. ప్రతిష్టానపురం కూడా మనకి శాతవాహనులు పరిపాలించిన రాజధాని. గుల్బర్గా అనేది మనకి శాతవాహనులు పరిపాలించని రాజధాని. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ద ఫస్ట్ మీటింగ్స్ ఆఫ్ విశాలాంధ్ర మహాసభ వర్ హెల్డ్ ఇన్ Warangal in 1950. The Vishalandhra movement was enacted by the Ayyadevara Kaleshwar Rao in 1949. కింద ఇవ్వబడిన వాటిలో సరైనది ఏది? విశాలాంధ్ర మహాసభలు తొలి సమావేశాలు 1950లో వరంగల్లో నిర్వహించబడ్డాయి. విశాలాంధ్రను 1949లో అయ్యదేవర కాళేశ్వరరావు గారు ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో మనకి విశాలాంధ్ర మహాసభలు వరంగల్ 1950లో జరిగినాయనేది ఫ్యాక్ట్. ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో మనకి విశాలాంధ్ర మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఈయన మనకి ఫస్ట్ స్పీకర్ కూడా అండి. ఫస్ట్ స్పీకర్ కూడా అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఏపీకి. సో మనకి ఆప్షన్ నెంబర్ 2 కూడా కరెక్టే అండి. సో ఆప్షన్ నెంబర్ 1 and 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 and 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్ అండి. వాట్ వాజ్ ద రాయల్ ఎంబ్లమ్ ఆఫ్ చోలాస్? చోళ రాజుల చిహ్నం ఏది అని అడుగుతున్నారు. సో మనకి చోలాస్ అనేవారు వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కింగ్డమ్ టు రూల్ ఆంధ్రప్రదేశ్ అండి. చోళ మహారాజులు మనకి లాంగెస్ట్ కింగ్డమ్ టు రూల్ ఆంధ్ర. సో వీళ్ళ చిహ్నం ఏది అని అడుగుతున్నారు. వీళ్ళ చిహ్నం ఏంటి అంటే టైగర్ అండి. టైగర్ వీళ్ళ చిహ్నము. ఈ టైగర్ని ఈ ఎంబ్లమ్ని వాళ్ళు కాయిన్స్ మీద, దాని తర్వాత సో వాళ్ళు కాయిన్స్ మీద కానీ ఫ్లాగుల మీద కూడా ఆ టైగర్ సింబల్స్ వేసేవాళ్ళు. దాని తర్వాత మనకి బ్యానర్స్ అనేవి ఉండేటివి. అప్పట్లో క్లాత్ మీద రాజుల గురించి వాళ్ళు పెయింట్ రూపంలో వాళ్ళు రాసేవారు. కాయిన్స్ మీద, ఫ్లాగుల మీద, బ్యానర్ల మీద, ఇలా ప్రతి ఒక్క దాని మీద టైగర్ ఎంబ్లమ్ అనేది ఉండేదండి. పులి అనేది వాళ్ళ చోళ రాజుల యొక్క అఫీషియల్ ఎంబ్లమ్ అని చెప్పుకోవచ్చండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. హూ వాజ్ ద ఫారెన్ విజిటర్? ఏ చైనీస్ పిలిగ్రమ్ హూ విజిటెడ్ ది ఆంధ్ర రీజియన్ డ్యూరింగ్ ద ఎరా ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్. తూర్పు చాళుక్యుల కాలంలో ఆంధ్రదేశానికి సందర్శించిన విదేశీ చైనా యాత్రికుడు ఎవరు అని అడుగుతున్నారు. సో మరి చూద్దామండి. హుయాన్ త్సాంగ్, ఐ థింక్ సింగ్, నన్ ఆఫ్ దిస్. సో ఎవరు మనకి వచ్చారు అంటే హ్యుయాన్ త్సాంగ్ మనకు రావడం జరిగిందండి. చైనా యాత్రికుడు ఎవరంటే హ్యుయాన్ త్సాంగ్ గారు మనకి చాళుక్యాస్ పీరియడ్లో రావడం జరిగింది. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. వెన్ అండ్ వేర్ డిడ్ ది
ఫస్ట్ విడో రీమ్యారేజ్ టేక్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో మొదటి వితంతు పునర్వివాహం ఎప్పుడు ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసుకుంటే December 11, 1981 రాజమండ్రి, December 6, 1981 కాకినాడ, December 6, 1956 తిరుపతి, October 11 మనకి 1982 రాజమండ్రి. ఎక్కడ జరిగింది మనకు మొదటి ఫస్ట్ విడో రీమ్యారేజ్ అంటే December 11, 1981లో జరిగిందండి, రాజమండ్రిలో జరిగింది. ఇది మనకి ఎవరు చేశారు అంటే కందుకూరి వీరేశ్వరలింగం గారు ఫస్ట్. సో మనకి కందుకూరి వీరేశ్వరలింగం గారు ఫస్ట్ విడో రీమ్యారేజ్ అనేది 1981లో రాజమండ్రిలో జరిపించడం జరిగిందండి. సో మరి నెక్స్ట్ చూస్తే హూ వాజ్ ద ఆంధ్ర కమ్యూనిస్ట్ లీడర్ నోన్ యాజ్ కమ్యూనిస్ట్ గాంధీ? కమ్యూనిస్ట్ గాంధీగా పేరొందిన ఆంధ్ర కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరు అని అడుగుతున్నారు. బసవ పునయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, వరనాగేంద్ర, సుగుణారామయ్య. ఎవరు మనకి కమ్యూనిస్ట్ గాంధీగా పిలుస్తారు? ఈయన ఒక కమ్యూనిస్ట్ లీడర్ అండి. ఆయన ఎవరో కాదు, మన పుచ్చలపల్లి సుందరయ్య గారండి. ఈయన మనకి కామ్రేడ్గా కూడా పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో చూసేద్దాము. మ్యాచ్ ద ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిస్టెడ్ బిలో విత్ ద రెస్పెక్టివ్ వర్క్స్. ప్రామినెంట్ వర్క్ ఆఫ్ పర్సనాలిటీస్: విశాలాంధ్రలో ప్రజారాజ్యం, మహాప్రస్థానం, ఆంధ్ర కవుల చరిత్ర, గబ్బిలం. సో మనకి ఇవి ఎవరెవరు రచించారు అనేది తెలుసుకుందామండి. సో విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేది పుచ్చలపల్లి సుందరయ్య గారు కామ్రేడ్ మనకు రాయడం జరిగిందండి. మహాప్రస్థానం అందరికీ తెలిసిందే, శ్రీశ్రీ గారు రాశారు. ఆంధ్ర కవుల చరిత్ర అనేది కందుకూరి వీరేశ్వరలింగం గారు రాశారు. గబ్బిలం అనేది మనకి గురుజాడ అప్పారావు గారు రాశారండి. సో విశాలాంధ్రలో ప్రజారాజ్యం బి, దాని తర్వాత మహాప్రస్థానం ఏ, ఓకే బిఏ, ఆంధ్ర కవుల చరిత్ర అనేది మనకి డి, గబ్బిలం అనేది సి. కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ శాతవాహన కింగ్ వశిష్ఠ పుత్ర పులోమావి ఈజ్ ఇన్కరెక్ట్? సో మనకి గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు అయిన వాసిష్ఠపుత్ర పులోమావి గురించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. వాసిష్ఠపుత్ర పులోమావి వాజ్ ద సన్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అండి. హీ వాజ్ ద ఫస్ట్ శాతవాహన కింగ్ టు రూల్ ధరణి కోట ఇన్ హిస్ క్యాపిటల్. మనకి ధరణి కోట అంటే ఏమని చెప్పానండి ఇందాక, అమరావతినే మనము ధరణి కోట అని పిలిచేవాళ్ళు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అండర్ విచ్ ఆర్టికల్ డస్ ది ప్రెసిడెంట్ అపాయింట్ ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని, ఇతర న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తారు అని అడుగుతున్నారు. సో మరి ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ నెంబర్ 124, ఆర్టికల్ నెంబర్ 178, ఆర్టికల్ నెంబర్ 206 అండ్ ఆర్టికల్ నెంబర్ 217 అండి. సో మనకి ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ని కానీ అదర్ హైకోర్ట్స్ జడ్జెస్ని కానీ ఎలా అపాయింట్ చేస్తాడు, ఏ రాజ్యాంగంలో ఏ రూల్ని బట్టి అంటే ఆప్షన్ నెంబర్ 4 అండి. ఆర్టికల్ నెంబర్ 217 ఆధారంగా మనకి హైకోర్టు జడ్జెస్ని నియమించడం అనేది జరుగుతుందండి. సో వెన్ డిడ్ ది ఎన్ చంద్రబాబు నాయుడు టేక్ ది ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫాలోయింగ్ ది 2024 ఎలక్షన్స్? June 2nd, 2024, June 12, 2024, June 18, June 22, 2024. మనకి నారా చంద్రబాబు నాయుడు రెండోసారి ఎలక్షన్స్లో గెలిచడం అనేది జరిగిందండి. ఎప్పుడు గెలిచారు అంటే ఆయన
మొట్టమొదటిసారిగా 2014లో ఆయన ఎలక్షన్స్లో గెలవడం జరిగిందండి. మళ్ళీ 2024లో గెలిచారు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన గెలిచడం జరిగింది. సో ఎప్పుడు మనకి ప్రమాణ స్వీకారం చేశారు అంటే June 12, 2024న ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగిందండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. హూ వాజ్ ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి కోంజేటి రోషయ్య, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి. మనకి యాక్చువల్గా చెప్పాలి అంటే 2009లో మనకి కాంగ్రెస్ అనేది గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగిందండి. దీనికి అప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్గా ఉండిన్నారు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ మనకి చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగిందండి. కానీ ఆయన 2009 సెప్టెంబరు 2వ తేదీ మరణించడం జరిగిందండి. సో దాంతో మనకి ఫస్ట్ ఆయన మరణించిన తర్వాత మనకి కాంగ్రెస్ లీడర్ అయిన కొంజేటి రోషయ్య గారిని చీఫ్ మినిస్టర్గా నియమించడం జరిగింది 2009లో. దాని తర్వాత ఆయన ఆ స్ట్రెస్ని తట్టుకోలేక కొన్ని రాజకీయ కారణాల వల్ల రిజైన్ చేయడం జరిగిందండి చీఫ్ మినిస్టర్ పోస్ట్ నుంచి. దాని తర్వాత మనకి అప్పుడు స్పీకర్గా ఉన్న ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా నియమించడం జరిగిందండి 2009లో. దాని తర్వాత మనకి అప్పటి నుండి తెలంగాణ ఉద్యమం అనేది మొదలు కావడం జరిగింది. 2014లో మనకి ఏపీ అనేది ఫామ్ అవ్వడం జరిగిందండి. ఏపీ తెలంగాణ సపరేట్గా ఫామ్ అవ్వడం జరిగింది. సో మనకి లాస్ట్ చీఫ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు అంటే ఆప్షన్ నెంబర్ 4 ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారండి. సో హూ అపాయింట్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్? రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఎవరు నియమిస్తారు అని అడుగుతున్నారు. ది ప్రెసిడెంట్, ది ప్రైమ్ మినిస్టర్, ది గవర్నర్ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్. ఎవరు మనకి ఎలక్షన్ కమిషన్ని అపాయింట్ చేస్తారు అంటే గవర్నర్కి ఆ రైట్ ఉందండి. గవర్నర్కి ఎలక్షన్ కమిషన్ మీద అంటే వాళ్ళ టైం పీరియడ్, వాళ్ళ సర్వీసు, ఇవన్నీ వాళ్ళ ఆప్షన్ అనేది మొత్తం మనకి ఇవన్నీ ఈ ఆప్షన్స్ ప్రతి ఒక్కటి మనకి గవర్నర్ చేతిలోనే ఉన్నాయండి. ఎంతవరకు ఎన్ని ఇయర్స్ పనిచేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనకి గవర్నర్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. హూ ఎలెక్ట్స్ ది వార్డ్ మెంబర్ ఆఫ్ గ్రామ పంచాయత్? గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల్ని ఎవరు ఎంచుకుంటారు అని అడుగుతున్నారండి. ది విలేజ్ సర్పంచ్, ది గ్రామ సభ, ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ ది ఓటర్స్. సో మనకు మామూలుగా వార్డ్ మెంబర్స్ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఓటర్లు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఓటర్లు ఓటు వేయంగా ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చాయి అని దాన్ని బట్టి మనకి వార్డ్ మెంబర్స్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుందండి. సో మనకి చూద్దాము. వాట్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ కరెంట్లీ ఇన్ ఫోర్స్ ఇన్ గ్రామ పంచాయతీ ఆంధ్రప్రదేశ్? గ్రామ పంచాయతీల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ అమల్లో ఉన్నాయి అని అడుగుతున్నారండి. వాట్ ఈస్ ద రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అనే అడుగుతున్నారు. సో మనకి ఎంత రిజర్వేషన్ ఉంది ప్రజెంట్ పంచాయతీలో అంటే ఆప్షన్ నెంబర్ 1, 2 అండి. 50% అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ద 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 రిలేట్స్ టు cooperative societies under which article did granted the right to form a cooperative societies? 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ప్రకారం సహకారక సంఘాలు సంబంధించినది. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం సహకార సంఘాలను ఏర్పాటు చేసే హక్కుల్ని కల్పించినది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూస్తే ఆర్టికల్ నెంబర్ 19, ఆర్టికల్ నెంబర్ 21, ఆర్టికల్ నెంబర్ 30 అండ్ ఆర్టికల్ నెంబర్ 40 అండి. సో మనకి ఏ ఆర్టికల్ ప్రకారంగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది పెట్టుకోవచ్చు అనేది అడుగుతున్నారు. సో ఏ ఆర్టికల్ ప్రకారంగా పెట్టుకుంటారు అంటే ఆర్టికల్ నెంబర్ 19(1)(c) ప్రకారంగా పెట్టుకుంటారండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. హౌ మెనీ పవర్స్ ఫాల్ అండర్ ది purview ఆఫ్ మున్సిపాలిటీస్ యాజ్ ఎ లిస్టెడ్ ఇన్ షెడ్యూల్ 12? షెడ్యూల్ 12 కింద మున్సిపాలిటీస్ పరిధిలో ఎన్ని అధికారాలు కలవు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ చూసుకుంటే మనకి ఆప్షన్ నెంబర్ 1 29, ఆప్షన్ నెంబర్ 2 18, ఆప్షన్ నెంబర్ 3 26, ఆప్షన్ నెంబర్ 4 చూసుకుంటే మనకి 32 అండి. ఎన్ని వస్తాయి షెడ్యూల్ 12 కింద ఆ పవర్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొత్తం మనకి 18 ఉన్నాయి అండి. పరిధిలో అధికారాలు 18 అండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము.
అండర్ విచ్ ఆర్టికల్ డస్ ది హైకోర్ట్ ఇష్యూస్ రిట్స్? ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు రిట్స్లను జారీ చేస్తుంది అని అడుగుతున్నారు. సో ఆర్టికల్ నెంబర్ 217, ఆర్టికల్ నెంబర్ 223, ఆర్టికల్ నెంబర్ 226 అండ్ ఆర్టికల్ నెంబర్ 229 అండి. దేని ప్రకారంగా మనకి జారీ చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో మనకి ఆర్టికల్ నెంబర్ 229 ప్రకారంగా మనకి జారీ చేయడం అనేది జరుగుతుందండి. సో మరి నెక్స్ట్ చూసేద్దాము. ఆంధ్ర, హౌ మెనీ చీఫ్ మినిస్టర్స్ సర్వ్ ది ఆంధ్ర స్టేట్ పియర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్ర రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు అని అడుగుతున్నారండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ ఫామ్ కాకముందు అంటే November 1, 1956 కన్నా ముందు మనకి అక్టోబర్లో ఆంధ్ర సపరేట్ స్టేట్గా ఫామ్ అవ్వడం జరిగిందండి. సో మనకి 1953 నుంచి 1956 వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు అని అడుగుతున్నారు. సో మనకి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు అంటే 2 ముఖ్యమంత్రులు ఉన్నారండి. ఒకటి తంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఒకటి దామోదరం సంజీవయ్య గారు. సో మనకి 2 ముఖ్యమంత్రులు ఉన్నారండి. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. టు విచ్ సోర్సెస్ డూ ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రిసీవ్స్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ అసిస్టెన్స్? ఆంధ్రప్రదేశ్ రైతులకు సంస్కృత ఆర్థిక సహాయం దేని ద్వారా అందుతుంది అని అడుగుతున్నారు. కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూలింగ్ బ్యాంక్స్, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆల్ ఆఫ్ ది అబో. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులు అండి. సో మనకి ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్, వాళ్ళకి లోన్లు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేవి ఏ బ్యాంకుల నుంచి వస్తాయి ఫార్మర్స్కి అనేది అడుగుతున్నారు. సో మనకి కమర్షియల్ బ్యాంక్స్ ఇస్తారు అండి, రీజనల్ బ్యాంక్స్ కూడా మనకి లోన్ అనేవి అప్రూవ్ చేస్తారు, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా లోన్ అనేది అప్రూవ్ చేయడం జరుగుతుందండి. సో అన్నీ ఇస్తారు కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఆల్ ఆఫ్ ది అబో అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ టు ఎస్టిమేట్ ది స్టేట్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయానికి అంచనా వేయడానికి ఏ పద్ధతిని అనుసరిస్తారు అని అడుగుతున్నారు. సో ఇన్కమ్ మెథడ్, అవుట్పుట్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అండ్ ఆల్ ఆఫ్ ది అబో. సో మనకి ఇన్కమ్ మెథడ్ అంటే ఏపీ స్టేట్లో టూరిస్ట్ ప్లేసెస్ కానీ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్ మెథడ్ వస్తాయండి. అవుట్పుట్ మెథడ్ మనకి ఎంతెంత ఎక్స్పెండిచర్ అనేది అవుట్పుట్ మెథడ్లోకి వస్తుంది. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, మనం స్టేట్కి ఎంత ఖర్చు పెడుతున్నాము రోడ్స్ వేయడానికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ అనేది ఎక్స్పెండిచర్ మెథడ్ అండి. ఈ 3 కలిపి మనకి ఎస్టిమేట్ చేసి ఫైనల్ అవుట్కమ్ అనేది వస్తుందండి. ఆదాయం ఎంత వచ్చింది, వ్యయం ఎంత అయింది అనేది తెలుస్తుంది. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఫర్టిలైజర్ కంటైన్స్ ది హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్? ఏ ఎరువులో నేత్రజని శాతం అధికంగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దామండి. కాల్షియం నైట్రేట్, యాన్హైడ్రోజస్ అమోనియా, యూరియా, అమోనియం నైట్రేట్. మనకి ఎక్కువగా నైట్రోజన్ పర్సంటేజ్ అనేది ఎక్కువ దేంట్లో ఉంటుందంటే యాన్హైడ్రోజస్ అమోనియాలో ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందండి. పర్సంటేజ్ ఎంత అంటే 82% నైట్రోజనే మనకి ఉంటుందండి. ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ ఫర్టిలైజర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మనకి అమోనియా ఫుల్ ఫామ్ ఏంటంటే NH3. విచ్ క్రాప్ ఈస్ ప్రైమరీలీ ఎఫెక్టెడ్ బై రెడ్ రాట్ డిసీజ్? ఎర్ర కళ్ళు తెగ ప్రధానంగా ఏ పంటను ప్రభావితం చేస్తుంది అని అడుగుతున్నారు. షుగర్ కేన్, మేజ్, చిల్లీ, బాజ్రా. చెరుకు, మొక్కజొన్న, మిరప మరియు బాజ్రా. ఏ దాన్ని మనకి ఎక్కువగా ఈ రెడ్ రాట్ అనే డిసీజ్ వస్తుంది అంటే షుగర్ కేన్ కండి. ఇది ఒక ఫంగల్ డిసీజ్ అండి. సో మనకి ఇది ఒక ఫంగల్ డిసీజ్. దీన్ని మనం క్యాన్సర్ ఆఫ్ షుగర్ కేన్ అని కూడా పిలుస్తాము. క్యాన్సర్ ఆఫ్ షుగర్ కేన్ అని కూడా పిలుస్తామండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ కార్బోహైడ్రేట్స్ డూ అథ్లెట్స్ కన్జ్యూమ్స్ ఫర్ ఇన్స్టెంట్ ఎనర్జీ? క్రీడాకారులు తక్షణ శక్తి కోసం వాడే కార్బోహైడ్రేట్స్ ఏవి అని అడుగుతున్నారు. సో మనకి చూస్తే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మాల్టోజ్ మరియు సెల్యులోజ్. ఏవి మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తారు అంటే సమ్టైమ్స్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా షుగర్ లెవెల్స్ లో అవుతున్నప్పుడు గ్లూకోజ్ అనేది ఇస్తారు. నార్మల్గా శక్తి కోసం గ్లూకోజ్ అనేది తాగుతారు కాబట్టి గ్లూకోజ్ అనే మనకి ఇన్స్టెంట్ కార్బోహైడ్రేట్స్ అండి, ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం.
సో ఆప్షన్ నెంబర్ 1 గ్లూకోజ్ ఇస్ ది రైట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం ఇన్ ది తెలుగు లాంగ్వేజ్? తెలుగులో తొలి చిత్రం ఏది అని అడుగుతున్నారు. సో మనకి the number of Abhinaya expressional components in Kuchipudi dances is 4. The musical style used for Kuchipudi is Carnatic music. The technique in Kuchipudi dance where the dancer performs while standing on the rim of a brass plate Tilana. ఆంధ్ర రాష్ట్ర సాంప్రదాయ నృత్యమైన కూచిపూడికి సంబంధించిన కింది వాటిలో సరైనది కానిది ఏది అని అడుగుతున్నారు. సో మనకి కూచిపూడి నాట్యంలో పురుషుల పాత్రలు ధరించే వస్త్రాలు బంగ్లాబది. కూచిపూడి నాట్యంలో అభినయ అంగాలు సంఖ్య 4. కూచిపూడి నాట్యానికి ఉపయోగించే సంగీత శైలి కర్ణాటక సంగీతం. కూచిపూడి నాట్యంలో నర్తకి ఇత్తడి పళ్ళ్యం అంచులపై నిలబడి నాట్యం చేసే ప్రక్రియ తిలానా అంటున్నారు. సో మనకి ఇది ఆప్షన్ నెంబర్ 1 స్టేట్మెంట్ కరెక్ట్ అండి. అభినయ ఎక్స్ప్రెషన్స్ అనేవి 4 ఉంటాయి అనేది కరెక్ట్. సో మనకి కర్ణాటిక్ మ్యూజిక్ అనేది కూడా యూజ్ చేస్తారు. సో ఒక బ్రాస్ ప్లేట్ మీద నిలబడుకొని చేసే పర్ఫార్మెన్స్ని తిలానా అనరండి, తరంగం అంటారు. సో మనకి తరంగం అంటారు. సో తిలానా అనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ PSU inaugurated the world's first and largest liquid conservation maximum residue
upgradation facility at the Visakhapatnam refinery on January 5th, 2026. జనవరి 5, 2026 విశాఖపట్నం రిఫైనరీలో ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద లిక్విడ్ కన్వర్షన్ మ్యాక్సిమం ఎల్సిఎం రెస్యూడ్ అప్గ్రేడేషన్ ఫెసిలిటీ RUFను ఏ ప్రభుత్వ రంగం సంస్థ ప్రారంభించింది అని అడుగుతున్నారండి. సో మనకి ఎల్సిఎం అండ్ RFU ఫెసిలిటీ అనేది విశాఖపట్నం రిఫైనరీలో మొట్టమొదటిసారిగా పెట్టినారు. సో ఆప్షన్ చూసుకుంటే మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏ ఇన్స్టిట్యూట్ పెట్టింది అని అడుగుతున్నారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిట్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిట్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాసెస్ కార్పొరేషన్. ఎవరు పెట్టినారు అంటే మనకి హిందుస్థాన్ HPCL వాళ్ళు ఈ రిఫైనరీ ఎల్సిఎం అండ్ RUFని ప్రారంభించడం జరిగిందండి విశాఖపట్నంలో. ఆప్షన్ నెంబర్ 2 is the correct answer. According to an announcement made in January 2026, which city in the state of Andhra Pradesh is being developed as quantum hub? జనవరి 2026లో చేసిన ప్రకటన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరాన్ని క్వాంటమ్ హబ్గా అభివృద్ధి చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో మనకి నిన్న చూసాం కాబట్టి నిన్న నేను డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అమరావతిని క్వాంటమ్ హబ్గా మారుస్తున్నారు అనేది నేను నిన్న చెప్పాను నిన్నటి క్లాస్లో. సో అమరావతి అనేది మనకి క్యాపిటల్గా ఉంది కాబట్టి అక్కడ మనకి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని క్యాపిటల్ని మనం బిల్డ్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో అమరావతిలో క్వాంటమ్ హబ్ని నిర్మిస్తున్నారు. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి దానికి. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్నదాత వికాసం, ఏ న్యూ అగ్రికల్చర్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫిబ్రవరి 2026? ఫిబ్రవరి 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన అన్నదాత వికాస అనే కొత్త వ్యవసాయ పథకము యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారు. స్పెషల్ క్లాస్ ట్రాన్స్ఫర్స్ ఫర్ ఇన్పుట్ కాస్ట్, డిస్ట్రిబ్యూషన్ ఫర్ సోలార్ పంప్స్ టు ద ఫార్మర్స్, డెవలప్మెంట్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ ఫర్ ఫార్మర్స్, ప్రొవిజన్ ఫర్ ఫ్రీ ఫర్టిలైజర్స్. సో దేన్ని యూజ్ చేస్తున్నారు? అన్నదాత వికాసం అనేది ఒక న్యూ స్కీమ్ అనేది దేనికోసం అనేది ఇప్పుడు తెలుసుకోవడానికి దేనికోసం స్టార్ట్ చేశారు ఈ అన్నదాత వికాసం అంటే స్పెషల్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫర్ ద ఇన్పుట్ కాస్ట్, ఇన్పుట్ ఖర్చుల కోసం ప్రత్యేక నగదు బదిలీ అనే ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగిందండి. విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెక్యూర్ ది టాప్ పొజిషన్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ది సెంట్రల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఇన్ Feb 2026? సో ఫిబ్రవరి 2026లో కేంద్రం గ్రామీణ త్రాగునీరు ప్రాజెక్టును అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా అగ్రస్థానంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ చూసుకుంటే కడప, చిత్తూరు, ఏలూరు మరియు అనంతపురం అండి. సో ఏది మనకి టాప్ పొజిషన్లో రావడం జరిగిందంటే చిత్తూరు జిల్లా మనకి టాప్ పొజిషన్లో రావడం జరిగింది. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఫ్రమ్ March 2026, హౌ మెనీ కేసెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ wild conflicts were recorded in the Andhra Pradesh during the 2025-2026 period, leading the significant compensation payouts? మార్చ్ 2025 నివేదికల ప్రకారం 25-26 కాలంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పరిహార చెల్లింపులు దారితీసిన మానవ వన్యప్రాణుల సంఘర్షణ కేసులు నమోదయ్యాయి. సో ఇవన్నీ మనకి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ కేసెస్ అనేవి నమోదైనాయంటే మనకి 107 కేసెస్ అనేవి నమోదు అవ్వడం జరిగిందండి. దీనికి మరణించిన వారికి 10 లక్షల రూపాయల అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. విచ్ స్పెషల్ ఆపరేషన్ డిడ్ ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లాంచ్ ఇన్ March 2026 టు బస్ట్ అండ్ ఇల్లీగల్ అల్ప్రోజమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో అక్రమ అల్ఫ్రోజోలం తయారు కేంద్రాన్ని ఛేదించడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ మార్చ్ 2026లో ప్రత్యేక ఆపరేషన్ను ప్రారంభించింది. సో ఆపరేషన్ పేరు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆపరేషన్ గ్రీన్ఫీల్డ్, ఆపరేషన్ శక్తి, ఆపరేషన్ లయన్ అండ్ ఆపరేషన్ వైట్ హ్యామర్ అండి. సో ఏ ఆపరేషన్ని వాళ్ళు పర్ఫామ్ చేశారు అంటే ఆపరేషన్ వైట్ హ్యామర్ అండి. సో వాళ్ళు ఇల్లీగల్ డ్రగ్స్ని తయారు చేయడం అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుక్కోవడం జరిగిందండి. ఈ ఇల్లీగల్ డ్రగ్స్ అనేవి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో తయారు చేసేవారు. సో వారిని కనుక్కోవడానికే ఈ ఆపరేషన్ వైట్ హ్యామర్ అనేది నిర్వహించడం జరిగిందండి. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ద ప్రామినెంట్ పొజిషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లిస్టెడ్ బిలో విత్ ఇండివిజువల్స్ హోల్డింగ్ దెమ్. సో ఆప్షన్స్ చూసుకుంటే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ, చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్,
చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొయ్య మోసన్ రాజు. సో మనకి డీజీపీ నేను చెప్పుకున్నామండి హరీష్ కుమార్ గుప్తా గారు, ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ గారు, సిఎస్ సాయి ప్రసాద్ గారు, లెజిస్లేటివ్ కొయ్య మోసాను రాజు. సో కింద ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ పదవుల్లో అవి కలిగి ఉన్న వారి జతపరచండి. సో ఆప్షన్ ఏది ఏబిసిడి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో మనకి 48th క్వశ్చన్ చూద్దాము. విచ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ సెట్ టు హోస్ట్ ది ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్, ఏ వాటర్ స్పోర్ట్ కాంపిటీషన్ అట్ పుష్కరి ఘాట్ ఫ్రమ్ May 30 to June 1, 2026. 2026 మే 30 నుంచి జూన్ 1 వరకు పుష్కర్ ఘాట్ వద్ద జల క్రీడలు పోటీగా అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగల్కు ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ చూద్దాము. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రం మరియు అనకాపల్లి అండి. ఏ డిస్టిక్లో జరుగుతుందని ఇప్పుడు చూద్దాము. ఏ డిస్టిక్లో జరుగుతున్నాయి అంటే అనకాపల్లిలో ఇవి జరగబోతున్నాయండి. ఆప్షన్ నెంబర్ 4 అనకాపల్లి మే 30 నుంచి జూన్ 1 ఒక రోజు మొత్తం జరగబోతున్నాయి. సో నెక్స్ట్ చూద్దాము. 49th క్వశ్చన్. యాజ్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ పంచాయతీ అవార్డ్స్ 2026 ఇన్ విచ్ కేటగిరీ డిడ్ బొక్కసాంపల్యం గ్రామ్ పంచాయతీ విలేజ్ పంచాయతీ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్యూర్ ది ఫస్ట్ ప్రైజ్. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాకు చెందిన బొక్కసాంపల్యం గ్రామ పంచాయతీకి ఏ కేటగిరీలో ప్రథమ బహుమతి దక్కినది అని అడుగుతున్నారు. సో ప్రమోషన్ ఆఫ్ ఉమెన్, గుడ్ గవర్నెన్స్, పావర్టీ ఎరిగేషన్ మరియు సెల్ఫ్ సఫిషియన్సీ. మనం నిన్న చెప్పుకున్నాము గుడ్ గవర్నెన్స్ అనేది శృంగారపేట అనే వాటికి రావడం జరిగిందండి. సో మనకి బొక్కసాంపల్లికి దేనికి వచ్చింది అంటే ప్రమోషన్ ఆఫ్ ఉమెన్కి మనకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో ప్రమోషన్ ఆఫ్ ఉమెన్కి ఈ అవార్డు అనేది రావడం జరిగిందండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో మరి 50 క్వశ్చన్ చూసేద్దాము. In April 2026, when Defence Minister Rajnath Singh commissioned the INS Aridaman into the Indian Navy, which of the following statements regarding its incorrect? Built by the Shipbuilding Center in the port of Visakhapatnam, a nuclear-powered Belselux missile sub. సో ఇది ఇవాల్టి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 9 MCQs అండి. సో మళ్ళీ రేపు 50 MCQస్తో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.